ఏఐఏబి సీనియర్ నాయకుడు బండ సురేందర్ రెడ్డి గారి అకాల ఆకస్మిక మరణం చాలా బాధాకరం. ఆయన మొట్టమొదలు టీఆర్ఎస్ పార్టీలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి చాలా కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి. ఎంతో ఆ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉండేను. తర్వాత కొద్ది కాలానికి ఆయన కొన్ని కారణాలతోటి ఏఐఎఫ్బి పార్టీకి చీఫ్గా మారి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరితోటి మంచి సంబంధాలు నెలకొల్పుకొని ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రజలతోటి కూడా బంధుమిత్రులతోటి కూడా మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, మంచి సౌమ్యుడు. సురేందర్ రెడ్డి గారి మరణం పట్ల చాలా తీవ్రమైనటువంటి బాధలు ఉన్నాము. వాస్తవం కూడా వారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. తదుపరి వారు ఫార్వర్డ్ బ్లాక్లో పోవడం జరిగినది. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వారు జిల్లా లెవెల్లో కానివ్వండి, హైదరాబాద్లో కానీ, ఢిల్లీ లెవెల్లో కూడా వారికి ఉన్నటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా అనేక పరిచయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే నవయువకులు ఏవైతే రాజకీయాలు ఉన్నారో వారందరూ కూడా ఆ శివం గుర్తు మీద బీఫామ్ ఇచ్చి కూడా ఎంతోమంది నవయువకులను కూడా రాజకీయాల్లో ప్రోత్సహించిన వ్యక్తి. మరి వారు ఈరోజు ఇంత చిన్న వయసులోనే జరిగిపోవడం అనేది మాత్రం తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలి. ఏమైనప్పటికీ కూడా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, వివిధ పార్టీలను కూడా ఏదన్నా నవయువకులకు మంచి మంచి ఆలోచన తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో విధానం ఇలా ఉంటుంది అని తెలియపరిచిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది తీరని లోటు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరికైనా మన ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆశలు పెట్టి రాబోయే భవిష్యత్తులో ఒక రాజకీయ రంగంలో అందరికి కూడా ఒక సమాన వ్యవహారం ఉందని చెప్పి ఆలోచన గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చాలా లెఫ్టిస్ట్ ఐడియాలజీ కానీ లేకపోతే సోషలిస్ట్ భావజాలను కానీ అంకితమైన వ్యక్తి.